హాయ్ అండి, మ్యాజికల్ హ్యాండ్స్ అండ్ గార్డెన్ ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేను బాగున్నానండి. మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు వీడియోలో ఇంకొక డిఫరెంట్ అండ్ ఈజీ పూల వేణిని మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఈ పూల వేణి ఎంత అందంగా ఉంటుందో అంతే సింపుల్ కూడా. చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కదా. ఇలా మనం ఇంట్లోనే మల్లెపూలతోటి విరజాజులతోటి పూల వేణిలు అందంగా మన చేతులతో మనం అల్లుకోవచ్చు. చిన్న చిన్న ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి, పండగలకి ఇలా పూల వేణీలు అల్లి పెట్టుకుంటే జడకు నిండుగా అందంగా ఉంటుంది. బయట వందలు పెట్టి కొనేదానికన్నా ఓన్లీ 20 రూపాయలకే ఇంత అందమైన వేణీలు అల్లుకోవచ్చు. అది ఎలాగో ఈ వీడియోలో చూడండి. వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈ పూల వేణీలు ఎలా అల్లాలో ఈజీగా అర్థమైపోతుంది. జడకు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఎంత అందంగా ఉందో కదా ఈ వేణీలు. నేను ఇంట్లో ఉన్న పూలతోటి చేశాను, అయినా ఇంత అందంగా ఉంది. ఇంకా గులాబీలతోటి చేస్తే ఇంకా చాలా అందంగా ఉంటుంది. అది కూడా చేసి చూపిస్తానండి. మరి లేట్ చేయకుండా అందమైన ఈ పూల వేణీలు ఎలా అల్లాలో చూసిద్దాం రండి. ఫస్ట్ దానికోసం నేను ఇక్కడ విరజాజులు తీసుకున్నాను. మీరు విరజాజులకు బదులు మల్లెపూలు కూడా అవి తీసుకోవచ్చు. ఇలా కొన్ని విరజాజులు, కొన్ని గులాబీలు తీసుకోండి. తర్వాత ఒక సన్న సూదిని తీసుకోండి. దానికి 2 పోగులు దారం ఎక్కించి తీసుకోవాలి. చివర్లా ఇలా ముడి వేసుకోవాలి. ఇప్పుడు సూదిని ఇలా పట్టుకొని ఒక్కో పువ్వును తీసుకొని జాగ్రత్తగా సూదికి ఎక్కించి తీసుకోవాలి. అలాగే ఒక్కొక్క పువ్వు తీసుకొని ఎక్కించాలి. చూడండి, రౌండ్గా సూదికి పూలు ఎక్కించాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఎక్కించి తీసుకోవాలి. ఇలాగే కొన్ని పూలు ఎక్కించి చూడండి ఇలా నిండుగా రావాలి పూలు. నిండుగా రావాలి పూలు. ఇలా కొన్ని పూలు ఎక్కించిన తర్వాత దారంలోకి తీసుకోండి. ఇలాగే మరికొన్ని పూలు ఎక్కించి తీసుకోండి. ఇప్పుడు ఎల్లో కలర్ గులాబీ పూలు రెమ్మలు తీసుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర ఇలాంటి థర్మోకోల్ షీట్ ముక్క ఉన్నా, లేదా బంగాళదుంప కానీ, లేదా మీ దగ్గర ఏదైనా వీలుగా ఉండే మెత్తగా ఉండే ఒక వస్తువుని తీసుకొని దానికి ఇలా సూదిని గుచ్చండి. అంటే మనకు మాల అల్లుకోవడానికి వీలుగా ఉండాలి. తర్వాత ఒక్కొక్క గులాబీ రెమ్మను తీసుకొని రౌండ్గా పూలు ఎలా గూర్చుకున్నామో అలాగే గులాబీ రెమ్మలు కూడా గూర్చుకోవాలి. ఇలాగే రౌండ్ గా గులాబీ రెమ్మలు గూర్చుకోవని తీసుకోవాలి. చూడండి, తర్వాత దారంలోకి తీసుకోండి. చూశారు కదా, ఇలా కొన్ని పూలు గూర్చి తీసుకోవాలి. అలాగే కొన్ని గులాబీ రెమ్మలు కూడా గూర్చి తీసుకోవాలి. ఇలాగే మీకు ఎంత కావాలో అంత వేణీలు అల్లుకొని తీసుకోండి. అంటే మన జడను బట్టి మనం వేణీలు అల్లుకోవాలి. ఎక్కువ శాతం మూర లేదా మూరన్నర అల్లుకుంటే సరిపోతుంది వేణీలు.
చూశారు కదా ఈ పూల వేణి ఎలా ఉందో, చాలా అందంగా ఉంది కదా. ఇప్పుడు లాస్ట్న 2 పూలు పైన 2 పూలు క్రింద పెట్టి నార్మల్ ముడి వేసేయండి. తర్వాత మనం వేణి కట్టుకోవడానికి వీలుగా ఉండటానికి ఇలా ఒక పుల్ల కానీ లేదా గులాబీ కాడ కానీ తీసుకొని ఇలా పెట్టి ముడి వేయండి. అప్పుడు మీకు వేణి నుండి పూలు జారిపోకుండా ఉంటాయి. ఇలాగే రెండవ వైపు కూడా పూలు కాడ పెట్టి ముడివేసి తీసుకోండి. అంతేనండి, చూశారు కదా, పూల వేణి రెడీ అయిపోయింది. ఇది అల్లటం కూడా చాలా ఈజీ అండి. పూలమాల అల్లటం రాని వాళ్ళు కూడా ఈ వేణీలు 5 నిమిషాల్లో అల్లేస్తారు, అంత ఈజీ. ఇప్పుడు జడకు పైన పెట్టే వేణి అయిపోయింది. తర్వాత జడకు పెట్టే బంచెస్ ఎలా అల్లాలో ఇప్పుడు చూసేద్దాం. ఇది కూడా చాలా ఈజీ అండి. వీడియోను స్కిప్ చేయకుండా చూడండి, అర్థమవుతుంది. ఇప్పుడు కొన్ని విరజాజులు, కొన్ని గులాబీలు తీసుకోండి. తర్వాత ఇలాంటి ఒక అట్టముక్క కానీ లేదా పెళ్లికార్డ్ అయినా సరే తీసుకొని ఇలా అట్టముక్క రౌండ్గా కట్ చేసి తీసుకోండి. అంటే మన గాజు సైజ్ అంతా రౌండ్గా అట్టముక్కను కట్ చేసి తీసుకోండి. ఇప్పుడు సూదికి దారం ఎక్కించి తీసుకున్న తర్వాత ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. ముందు తీసుకున్న రౌండ్గా ఉన్న అట్టముక్క తీసుకొని దానికి సూదిని ఎక్కించి తీసుకోండి. తర్వాత 2 లేదా 3 పూలు అట్టముక్క మీద పెట్టి దారాన్ని ఆ పూల మీదగా తీసి క్రిందకి ఎక్కించి తీసుకోవాలి. చూశారు కదా, ఇలాగే పెట్టుకుంటూ రౌండ్గా దారాన్ని ఎక్కించి తీసుకోవాలి. అంటే పూలు పెట్టుకుంటూ ఇలా అల్లుకుంటూ రావాలి. ఇలాగే 1 by 1 పెట్టుకుంటూ రౌండ్గా ఎక్కించి తీసుకోవాలి. చూస్తున్నారు కదా.
ఒక రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఇలాగే రెండవ రౌండ్ ఎక్కించి తీసుకోవాలి. ఇది కూడా రౌండ్గా అల్లుకోవాలి. చూడండి, లాస్ట్కి ఇలా అల్లుకోవాలి. ఇప్పుడు మధ్యలో కొంత ఖాళీ ఉంది కదా, ఆ ఖాళీలో గులాబీ పువ్వు పెట్టి దారాన్ని ఎక్కించి తీసుకోండి. మొత్తం అంతా అల్లిన తర్వాత చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో కదా. ఇలాగే మీకు ఎన్ని పూల బంచెస్ కావాలో అన్ని అల్లుకొని తీసుకోవాలి. ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు జడకు పెట్టి చూద్దాము. ఇప్పుడు జడకు పెట్టుకునే అందుకు వీలుగా ఉండే విధంగా ఇలా దారం అటు ఇటు దారాన్ని తీసుకోండి. ఇలాగే 3కి దారం ఉంచి తీసుకోవాలి. ఇప్పుడు జడను పెట్టి చూపిస్తాను చూడండి. ఇది జడ కదండి, దానికి తల భాగంలో ఉన్న ఈ పూల వేణి పెట్టుకోవాలి. తర్వాత జడకు మాత్రం ఈ పూల బంచెస్ ఇలా కట్టుకోవాలి, జారిపోకుండా ఉంటాయి. ఫైనల్ లుక్ అయితే జడకు ఇలా ఉంటుంది. ఎలా ఉంది ఫ్రెండ్స్, అందంగా ఉందా? ఇలా రెడీ అయిన వేణీలు వాడిపోకుండా 2 రోజులు ఉండాలంటే మీకు ఒక మంచి టిప్ చెప్తాను. మీ దగ్గర ఏదైనా ఒక డబ్బా కానీ బాక్స్ కానీ తీసుకొని క్రింద ఒక టిష్యూ పేపర్ వేసుకోవాలి. తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పూల వేణి ఉంది కదా, దాన్ని ఈ బాక్సులో పెట్టి దానిపైన మళ్ళీ ఒక టిష్యూ పేపర్ వేసుకోండి. తరువాత మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు ఫ్రెష్గా ఉంటాయి పూలు. నిజంగా చెప్పాలి అంటే ఇక్కడ నేను తీసుకున్న పూలు కూడా 3 రోజుల పూలండి. మనం ఫంక్షన్లకి వెళ్ళాలనుకున్న 1-2 రోజుల ముందు పూలు తీసుకువచ్చి ఇలా వేణీలు ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి పూలు. అంతేనండి, చూశారు కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాగే మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకువస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.